ఓ సిద్ధాంతిని నమ్ముతావు, యేసుని నమ్మలేవా? ఒక బ్రాహ్మణుని నమ్ముతావు, యేసుక్రీస్తు వారిని నమ్మలేవా? ఒక సాధువుని నమ్ముతున్నావు, యేసుని నమ్మలేవా? గమనించండి, ఒక కాటి కాపరిని నమ్ముతావు, యేసుని నమ్మలేవా? ఒక చేతబడోడిని నమ్ముతావు, యేసుని నమ్మలేవా? ఈ ఇతరులు, వీళ్ళు మనుషులు, వీళ్ళు ఏదో ఒక వైద్యం నేర్చుకున్నారు. సర్వలోకాన్ని సృష్టించి దానిని నీతితోను న్యాయంతోను పరిపాలన చేస్తున్నటువంటి ఆ మహత్ కలిగినటువంటి మాట చేత సమస్తమును కలుగు చేసినటువంటి ఆ దేవాతి దేవుడు నమ్మలేవు. మనం నమ్మేది ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం నమ్ముతాం, కానీ సజీవుడు, నిరంతర స్తోత్రార్హుడు, బల శౌర్యము కలిగిన దేవుడిని మాత్రం నమ్మలేకపోతున్నాం. మనుషుల మాటలు నమ్ముతున్నాం, మనుషుల యొక్క ఆచారాలు నమ్ముతున్నాం, మనుషుల యొక్క పద్ధతులు నమ్ముతున్నాం, మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఏవైనా చేస్తున్నాం మనం మనుషులు చెప్పిన ప్రతి దానిని బట్టి, కానీ యేసు మాటలు మనం వినలేకపోతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుని సన్నిధికి చేరిన మనము యేసు క్రీస్తును నమ్మితే మనకి ఏంటి మేలో? నీతి కలుగుతుంది, మన జీవితంలో నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ లోకంలో మనలను చూడండి, ఈ పాప బంధకాలలో ఉంటున్న మనలను ఎవరు కూడా, ఏ వ్యక్తి కూడా నీతిమంతులుగా చేయలేరు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే మనలను నీతిమంతులుగా చేయగలిగిన వాడు. ఈ లోకంలో ప్రియదేవుని బిడ్డలారా, మనకున్న ధనం, బలము, కులం, మతం, లేకపోతే బంధువర్గాలు, స్నేహాలు ఏది కూడా మనలను రక్షించలేవు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని రక్షించగలడు. అలాగనే గమనిస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఏదైతే సాధ్యపడదో అని మనం అనుకుంటున్నామో అది యేసుక్రీస్తు వారి వలన మాత్రమే సాధ్యమవుతుందని మనం తెలుసుకోవాలి. అలాగనే గమనిస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఏదైతే ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, మనకు దూరం అయిపోయిందో మనలా పొందుకోవాలంటే అది యేసుక్రీస్తు వారి వలనే. లాజరు దూరం అయిపోయాడు, సహోదరుడు. రోజు ఇంట్లో మాట్లాడేవాడు, రోజు ఇంట్లో కలిసి తిరిగేవాడు, రోజు చక్కగా సహవాసం చేసేవాడు. ఆ రోజు లేడు, 4 రోజులు అయిపోయింది. ఆ కుటుంబం విలపిస్తుంది, ఆ కుటుంబం బాధపడుతుంది, ఆ కుటుంబం కన్నీరు పెడుతుంది. ఆ కుటుంబంలో ఎన్నో